Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 150 points gain అయ్యి 79,106 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 5 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,144 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 104 పాయింట్స్ డౌన్ అయ్యి 49,727 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్ బట్ మోస్ట్లీ రేంజ్ బౌండ్ యాక్టివిటీ. ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు నిఫ్టీలోను అండ్ బ్యాంక్ నిఫ్టీలోను సిమిలర్ గా కనిపించింది. ఓపెనింగ్ కొంత టైం లిటిల్ వోల్టాలిటీ ఉంటుందా, రెస్ట్ ఆఫ్ ద సెషన్ అంతా కూడా ఒక రేంజ్ బౌండ్ లో ఉంటూ ఆప్షన్ బయింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని లాస్ సైడ్ తీసుకువెళ్ళేలా ఇవాళ మార్కెట్స్ ఎటువంటి వోల్టాలిటీ లేకుండా న్యూట్రల్ గా మెయింటైన్ అయ్యాయి. ఆల్మోస్ట్ విక్స్ కూడా 5% దగ్గరగా ఫాలో అవుతున్నాడు. ఇవాళ ద వర్స్ట్ డే ఫర్ ఆప్షన్ బయర్స్. కమింగ్ టు సెక్టార్స్, ఐటీ ఇవాళనే కాదు నిన్న కూడా మీరు గమనిస్తే అంతటి కొంత వోల్టైల్ సెషన్ లో కూడా కొంత స్టేబుల్ గా ఉంది. ఇవాళ కూడా ఐటీ స్టేబుల్ గా ఉంది. దాంతో పాటు ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా కూడా గుడ్ స్టెబిలిటీ ఇవాళ కనిపించింది. అండ్ కమింగ్ టు వీక్నెస్, గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ ఫాలో అయ్యాయి, దానికి రీజన్ ఉంది. అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి, దానికి రీజన్ ఉంది. అది న్యూస్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటు ఫార్మా స్టాక్స్, రియాలిటీ స్టాక్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా ఇవాళ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ నిన్న యూఎస్ కి సంబంధించిన పీపీఐ డేటా అప్డేట్ అయింది. ఇది హోల్సేల్ డేటా, అది ఇన్ఫాక్ట్ కొంత వీక్ గానే వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత వీక్ గానే వచ్చింది. సో దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. సో దట్ కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కూల్ అవుతుందన్న ఒక సెంటిమెంట్ అది రైజ్ చేసింది. బట్ దానికంటే వెరీ ఇంపార్టెంట్ అయితే రీటైల్ సేల్స్ డేటా. యాక్చువల్లీ ఇది రేపు వస్తుంది. అండ్ బై ద వే రేపు మార్కెట్ హాలిడే, సో వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్ ఎంటైర్ ఈ వీక్ లో ఏదైనా ఉందంటే అది రీటైల్ సేల్స్ డేటానే. అండ్ రేపు వచ్చే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా యూజువల్ గా మనం ఎప్పటి నుంచో చాలా మంచి డేటా పాయింట్ గానే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే చూస్తూ ఉంటాం. కానీ ఈసారి కంపేర్డ్ విత్ సిపిఐ అధిక ఇంపార్టెన్స్ రీటైల్ సేల్స్ డేటా అయితే వెళ్తుంది. సో ఇవాళ ఈవినింగ్ మీకు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అది ప్రాబబుల్లీ నేను మీకు వీడియో పెట్టే టైం కి అప్డేట్ చేస్తుంటాను. అండ్ రేపు మాత్రం రీటైల్ సేల్స్ డేటాని కొంత జాగ్రత్తగా ట్రాక్ చేయండి. రేపు వచ్చే రీటైల్ సేల్స్ డేటా యుఎస్ మార్కెట్స్ ని, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని కూడా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ కి తీసుకువెళ్ళగలిగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేటాగా మనం చూస్తాం. అండ్ ఇన్ఫాక్ట్ నిన్న పీపీఐ ఇన్ఫ్లేషన్ డేటా, హోల్సేల్ డేటా కొంత బెటర్ గా వచ్చింది అనుకున్నాం కదా, దాంతో యుఎస్ మార్కెట్స్ పెరిగాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా మంచిగా గ్యాప్ అప్ అనేలా ఉంది. బట్ ఓపెనింగ్ టైం అంత పెద్ద గ్యాప్ అప్ ఏం కనిపించలేదు మార్కెట్ లో. అండ్ ఓపెనింగ్ తర్వాత నుంచి కొంత సెల్ ఆఫ్, కొంత గెయిన్స్, ఇలా రేంజ్ బౌండ్ గా మార్కెట్ ఉండిపోయింది. వెరాస్ గ్లోబల్ మార్కెట్స్ లో కొంత గ్రీన్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, జూన్ 18th తర్వాత నుంచి ఎఫ్ఐఎస్ ఎప్పుడు కూడా నెట్ సెల్లర్స్ గా లేరు. ఫర్ ద ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గా ఉంటూ ఫ్యూచర్స్ పరంగా నెట్ షార్ట్ యాక్టివిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. రేంజ్ బౌండ్ లో ఉంటూ షార్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. యూజువల్ గా నేనైతే దీన్ని పాజిటివ్ గా తీసుకుంటుంటాను. బికాస్ కమింగ్ టైమ్స్ లో ఈ రేంజ్ బౌండ్ గా ఉంటూనే ఫర్దర్ గా షార్ట్స్ క్రియేట్ అయ్యి ఏదైనా ఒక రోజు అన్వైండ్ అయితే అది మార్కెట్ ని అప్ సైడ్ కి తీసుకెళ్తుంది కదా, ఇంకొక పాజిటివ్ లాజిక్ యాడ్ అవుతుంది కదా. లెట్స్ సీ కమింగ్ డేస్ లో వచ్చే డేటా పాయింట్స్ ఎలా ఉంటాయని. అండ్ రీసెంట్ డేస్ లో రిపీటెడ్ గా అంటే వీక్లీ డేటా పాయింట్స్ లో రెసిస్టెన్స్ మీరు గమనిస్తే 24,350 to 24,400 ఈ జోన్ అబౌవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మాత్రం ఈవెన్ అది ఎఫ్ఎన్ఓ లో ఎలాంటి డేటా బిల్డ్ అవుతున్నా, మ్యాక్రోలో ఎట్లాంటి డేటా పాయింట్స్ వస్తున్నా, నేనైతే ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో పాజిటివ్ గా చూడను. సో ఫస్ట్ మనకు మార్కెట్ లో కొంచెమైనా స్ట్రెంత్ ఉంది అని ప్రూవ్ అవ్వాలంటే అది ఫస్ట్ 24,400 అప్ సైడ్ వచ్చి క్లోజ్ అవ్వాలి. అండ్ ఇది యాక్చువల్లీ నేను న్యూస్ టాపిక్స్ లో చెప్పాల్సింది, కానీ మార్కెట్ అనాలిసిస్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇద్దరు చూస్తూ ఉంటారు కదా అని ఇప్పుడే చెప్తున్నాను. ఐసీఎంఆర్ అండ్ పెనేషియా బయోటెక్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ ఇది. వీళ్ళిద్దరూ కలిసి డెంగ్యూ వ్యాక్సిన్ ని డెవలప్ చేయబోతున్నారని, అండ్ అది phase 3 క్లినికల్ ట్రయల్స్ లో ఉందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఇండిజినియస్ ఇక్కడే మనకి డెవలప్ అయిన ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ ఇది. ఇది నిజంగా బయటకు వచ్చిందంటే చాలా మంది డెంగ్యూ వ్యాధితో నెక్స్ట్ బాధపడి హాస్పిటల్స్ లో జాయిన్ అవ్వకుండా చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. లెట్స్ హోప్ ఇది మంచిగా ట్రయల్స్ phase 3 అండ్ phase 4 ని కూడా కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా రావాలని. అండ్ ఏదో తొందరపడి మార్కెట్ లో రిలీజ్ చేయకుండా కొంచెం బ్రాడ్ క్లినికల్ స్టడీస్ జరిగి ఎటువంటి ఇంపాక్ట్ కూడా హ్యూమన్స్ లో లేదని తెలిసిన తర్వాత ఈ వ్యాక్సిన్ ని తీసుకొస్తే మంచిది. బికాస్ మెడికల్ లో తొందరపడి మేము ముందు తీసుకొచ్చామని చెప్పుకోవడానికి ముందు వ్యాక్సిన్స్ ని తీసుకొస్తే లాంగ్ టర్మ్ లో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఇది సక్సెస్ఫుల్ గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే యూఎస్ కి సంబంధించిన, అంటే చాలా టైం అయింది మనం ఇవి మాట్లాడుకొని, యూఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ కానీ డాలర్ ఇండెక్స్ కానీ గమనించారంటే కొంత కూల్ ఆఫ్ అవుతూ డౌన్ సైడ్ కి వస్తున్నాయి. బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ డౌన్ అవుతూ రీసెంట్ గా 3.85% దగ్గరగా 10 year బాండ్ డీల్ కనిపించింది. 4% మార్క్ బిలో అండ్ 3.8% మార్క్ దగ్గరగా ఉండడం ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ గానే చూడాలి. అండ్ కమింగ్ టు డాలర్ ఇండెక్స్ కూడా 102.6 దగ్గరగా ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఓవర్ నైట్ లో ఒక 2% దగ్గరగా పడింది. ఇవన్నీ ఈక్విటీ మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తున్నట్లే డేటా పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. లెట్స్ సీ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఫర్దర్ గా రాబోతున్న రీటైల్ సేల్స్ డేటా మార్కెట్ ని ఇటు సైడ్ డ్రైవ్ చేసేలా వాటి డేటా పాయింట్స్ ఉంటాయని. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేను ఈ రీసెంట్ టైమ్స్ లో గమనించాను, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఎన్నో ఇండిపెండెన్స్ డే చేసుకున్నామని ఒక నెంబర్ ఉంటది కదా, ఆ నెంబర్ చెప్పడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రేపు వస్తున్నది ఎన్నో ఇండిపెండెన్స్ ఇయర్ ఆర్ ఎన్నో ఇండిపెండెన్స్ డే. సో ఎన్ని ఇయర్స్ అయిపోయింది మన ఇండిపెండెన్స్ వచ్చి? 78 years అయిందా, 77 years అయిందా, ఆర్ రేపు ఎన్నో ఇండిపెండెన్స్
ఇండిపెండెన్స్ డే 78th ఇండిపెండెన్స్ డేనా 77th ఇండిపెండెన్స్ డేనా? దీని రిలేటెడ్ గా ఒక్కసారి మీరు ఆలోచించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్ చూడండి, మన వాళ్ళు ఆల్రెడీ దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇండిపెండెన్స్ డే కి ఇండిపెండెన్స్ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటని. ఇది మీరు ఒక చిన్న వర్క్ లా తీసుకోండి, బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెన్స్ డే కి ఇండిపెండెన్స్ ఇయర్ కి క్లియర్ డిఫరెన్స్ తెలియాలి. తెలియక చాలా మంది 77 అని 78 అని ఇండిపెండెన్స్ డే కి ఇయర్ కి మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ గా కూడా స్టేటస్ ని పెడుతున్నారు. నేను గతంలో కూడా చాలా మందిని చూసాను. కాబట్టి ఈ రోజే క్లియర్ గా మీ మైండ్ ని దీని మీద వర్క్ చేసేలా చేసి ఇండిపెండెన్స్ డే కి ఇండిపెండెన్స్ ఇయర్ కి తేడా ఏంటో ఇవాళ మీరు ఖచ్చితంగా మీ ఓన్ గా తెలుసుకోవాలి. ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్ లో పెట్టిన ఆ కామెంట్స్ నైనా చూసి ఇంకెప్పుడు దీని రిలేటెడ్ గా రాంగ్ చేయకుండా మనం అంతా అలర్ట్ గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మైనింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ ఫాలో అయ్యాయి, కానీ ఇదేం పెద్ద సర్ప్రైజ్ అప్డేట్ కాదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ రిజల్ట్స్ లో టాటా స్టీల్ వాళ్ళు 17,300 crores ప్రావిజనింగ్ చేసి ఆ డబ్బుల్ని పక్కన పెట్టి రెట్రోస్పెక్టివ్ గా గతంలోకి వెళ్లి కానీ మాకు ట్యాక్స్ వేస్తే మేము ఇంత డబ్బుల్ని ఒడిశా గవర్నమెంట్ కి కట్టాలనేలా టాటా స్టీల్ వాళ్ళు చెప్పారు. అండ్ గతంలోనే సుప్రీంకోర్టు వాళ్ళు మైనింగ్ మీద ట్యాక్స్ ని తీసుకోండి అనేలా స్టేట్ గవర్నమెంట్స్ కి చెప్పారు. కానీ రెట్రోస్పెక్టివ్ గా గతంలోకి వెళ్లి కూడా ఏప్రిల్ 2005 నుంచి కూడా ట్యాక్స్ ని తీసుకోవాలా ఆర్ ఇప్పటి నుంచి ట్యాక్స్ ని తీసుకోవాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ కి సుప్రీంకోర్టు వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ ఇప్పటి నుంచి కాదు గతంలోకి వెళ్ళండి, ఏప్రిల్ 2025 నుంచి ఉన్న ట్యాక్స్ ని ఈ మైనింగ్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉన్న కంపెనీస్ వీటి దగ్గర నుంచి కలెక్ట్ చేయమని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తుండడం. మైనింగ్ అంటే చాలా కంపెనీస్ ఉంటాయి, స్టీల్ కంపెనీస్ ఉంటాయి, అల్యూమినియం కంపెనీస్ ఉంటాయి, ఈవెన్ కోల్ ఇండియా కూడా మైనింగ్ చేస్తుంటుంది. చాలా వాటి రిలేటెడ్ గా మైనింగ్స్ ఉంటాయి అండ్ వాటి అసెట్స్, ల్యాండ్ అసెట్స్ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ ని కలెక్ట్ చేయమని ప్రభుత్వాలకి చెప్తుండడం. ఇది ఎవరెవరికి పాజిటివ్ అంటే ఒడిశా గవర్నమెంట్ కి, తమిళనాడు గవర్నమెంట్ కి, జార్ఖండ్ గవర్నమెంట్ కి, ఇలా ఎక్కడెక్కడైతే కొంచెం మైన్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కొంత పాజిటివ్ గా కనిపిస్తుంది. ఈవెన్ వేరే రాష్ట్రాల్లో కూడా మైన్స్ ఉన్నాయి, కానీ పెద్ద మొత్తంలో మైనింగ్ జరుగుతున్న రాష్ట్రాలు యాజ్ ఆఫ్ నౌ నేను చూస్తున్న డేటా పాయింట్స్ కి ఇది కనిపిస్తున్నాయి. ఇన్ కేసు ఇతర రాష్ట్రాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో యాడ్ చేయండి. వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ రాష్ట్రాల్లో చేస్తున్న మైనింగ్ రిలేటెడ్ గా ట్యాక్స్ వేయచ్చు కాబట్టి జస్ట్ టాటా స్టీల్ దగ్గర నుంచే 173.5 బిలియన్ అంటున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే 173.5 బిలియన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ 17,300 crores దగ్గరగా టాటా స్టీల్ నుంచి ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ కి వెళ్తుంది. అంటే పర్ షేర్ 14 రూపీస్ దగ్గరగా ఇంపాక్ట్ అవుతుంది అంటున్నారు. అలాగే సేల్ రిలేటెడ్ గాను, కోల్ ఇండియా రిలేటెడ్ గాను, JSW స్టీల్, హింద్ జింక్ వీటన్నిటికి కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుందనేలా ఆఫ్టర్ ఈ రిపోర్ట్ మనకి వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అవుతుంది. ఫ్రెండ్స్, పర్సనల్ గా ఈ మెటల్ స్పేస్ ఇన్ ద కమింగ్ టైమ్స్ బెటర్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, సిక్లికాలిటీ నేచర్ ఉంటుంది ఎంటైర్ ఇండస్ట్రీకి, బట్ డ్యూ టు హెవీ డిమాండ్ వీటి రిలేటెడ్ గా ప్రైజెస్ స్టెబిలిటీ మనకి గ్లోబల్ గా అరైజ్ అవుతున్నప్పుడు డిమాండ్ రిలేటెడ్ గా, వాల్యూమ్స్ రిలేటెడ్ గా గ్రోత్ తో ఇవి గుడ్ ప్రాఫిటబిలిటీ కమింగ్ టైమ్స్ లో ఎర్న్ చేసే స్కోప్ కూడా ఉంది, రిస్క్ ఉంది అండ్ రివార్డ్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్పేస్ లో ఒకవేళ ఈ రీజన్ తో వచ్చే కరెక్షన్ లో ఎవరైనా స్టీల్ కంపెనీస్ ని ఫోకస్ చేయాలి, స్టడీ చేయాలి, వెయిట్ స్టడీ చేయాలని ఆలోచిస్తుంటే JSW స్టీల్, JSPL, సెయిల్, ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా కోల్ ఇండియా అని కూడా, కోల్ ఇండియా మెటల్ కంపెనీ కాదు, కోల్ రిలేటెడ్ గా ఉంటున్నదే, పవర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బిజినెస్, ఆక్షన్ రిలేటెడ్ గా ప్రీమియం కూడా రీసెంట్ టైమ్స్ లో చేంజ్ అవుతూ ఉంది కాబట్టి వీళ్ళకి కోల్ ఆక్షన్ రిలేటెడ్ గా ఇవన్నీ కూడా పాజిటివ్ గా యాడ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. సో వీటిని కొంచెం ఫోకస్ లో ఉంచొచ్చు. మల్టిపుల్ మెటల్స్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ ని ఫోకస్ చేయాలి. సింగిల్ గా అల్యూమినియం, సింగిల్ గా స్టీల్ నాకు వద్దు అంటే వేదాంత అండ్ హిందాల్కో వేరియస్ టైప్స్ ఆఫ్ మెటల్స్, హై గ్రోత్ ఉంటున్న మెటల్స్ తో యాడ్ అయి మెటల్ స్పేస్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మెటల్ కంపెనీస్ గా కనిపిస్తూ ఉంటాయి. లేదు సిక్లికాలిటీ నేచర్ నాకు అసలు వద్దు, నాకు అసలు జీరో ఉండాలి, గ్లోబల్ గా మెటల్ ప్రైస్లు పడితే ఇవి పడడం, పెరుగుతుంటే పెరగడం నాకు వద్దు అనుకుంటే దెన్ కంప్లీట్ గా ఈ సెక్టార్ ని అవాయిడ్ చేసేయచ్చు. బట్ ఇది రీజన్ ఇవాళ మెటల్ స్పేస్ లో వచ్చిన కరెక్షన్. మళ్ళీ చెప్తున్నాను, సర్ప్రైజ్ కాదు, రియాక్షన్ అయితే వచ్చింది, కానీ మార్కెట్ లో ఎప్పటి నుంచో దీని రిలేటెడ్ గా డిస్కషన్ అయితే ఉంది. నెక్స్ట్ పవర్ మెగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 22 ఆగస్ట్ వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటున్న NSE IPO రిలేటెడ్ గా సెబీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ని విధించారు కదా IPOకి రావద్దని. దాని రిలేటెడ్ గా NSE వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ ని పెట్టడం జరిగింది. IPO ని బ్లాక్ చేశారు, దాన్ని లిఫ్ట్ చేయమని సెబీ వాళ్ళని అడుగుతున్నట్టు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ పెట్టడం అండ్ దానికి సెబీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ 2019లో కోలొకేషన్ ఇష్యూస్ కారణంగా, సర్వర్స్ రిలేటెడ్ గా జరిగిన స్కామ్ కారణంగా వాళ్ళని IPO నుంచి పక్కన పెట్టాం. ఈవెన్ 2020లో కూడా అదే కొనసాగింది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఇది లిఫ్ట్ చేసి NSE IPOకి అప్రూవల్ ఇద్దామనే టైం కి NSE వాళ్ళ టెక్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కొన్ని ఇష్యూస్ రేకెత్తుతూ ఉండడం, గతంలో కోలొకేషన్ స్కామ్, తర్వాత NSE యాజ్ అన్ ఎక్స్చేంజ్ గా టెక్నికల్ గా కొన్ని గ్లిచెస్ ని ఫేస్ చేయడం, కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ రావడం ఇన్ జూలై 2022. ఫర్దర్ గా కూడా వీటన్నిటిని ఫిక్స్ చేసుకుని IPOకి రావాలనేలా సెబీ వాళ్ళు చెప్పినట్లు NSE వాళ్ళు IPO మీద బ్లాక్ ని లిఫ్ట్ చేయండి అని అడిగిన దానికి సెబీ వాళ్ళు ఇలా వివరిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో 11th కాన్వకేషన్
ఇనాగ్రేషన్ సెరమోనీలో భాగంగా మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండడం అంత ఈజీ ఏం కాదు, ఇన్ఫాక్ట్ అది మోటివేషన్ కూడా ఇవ్వదు. చాలా టైమ్స్ పీపుల్ నన్ను అడుగుతుంటారు ఎందుకు ఇలా మా పైన ట్యాక్స్లు తీసుకుంటున్నారు, అసలు మన ఇండియాలో ట్యాక్స్లు ఎందుకు ఇలా ఉన్నాయని వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అండ్ నిజంగా నాకు ఆ పవర్ ఉంటే నేను ట్యాక్స్ని జీరో చేసేదాన్నే. ఆల్మోస్ట్ ఏ ట్యాక్స్ లేకుండా ప్రతి ఒక్కరు సంపాదించుకుంది వాళ్ళే ఖర్చు పెట్టుకునేలా ఆల్మోస్ట్ నిల్కి తీసుకొచ్చేదాన్ని. కానీ ప్రెసెంట్ ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ సివియర్ గా ఉన్నాయి అండ్ వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ట్యాక్సెస్ ద్వారా వస్తున్న డబ్బులు కావాలి. పర్టికులర్ గా రీసెర్చ్ మీద మనం ఖర్చు పెడుతున్న డబ్బులు, ప్రపంచాలు మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా మూవ్ అవడానికి ఎంతో డబ్బులు ఇస్తాయని మాట ఇచ్చాయి, కానీ ఇంకా అవి రాలేదు. అలానే మనం కామ్ గా లేం. పారిస్ అగ్రిమెంట్ లో మనం ఏదైతే చెప్పామో ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి మారుతామని, దాన్ని నిలబెట్టుకోవడానికి మన R&D రిలేటెడ్ గా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా గవర్నమెంట్స్ చాలా ఖర్చు పెడుతున్నాయని. సో ట్యాక్స్ రిలేటెడ్ గా వస్తున్న డబ్బులు ఇండియా గ్రో అవడానికి ఎన్ని విధాలుగా యూజ్ ఉంటే అన్ని విధాలుగా గవర్నమెంట్ ఖర్చు పెడుతుందనేలా ట్యాక్స్ పేయర్స్ కి వాళ్ళ అసహనాన్ని అర్థం చేసుకుంటున్నట్లు చెప్తూ, మనం చేస్తున్నది ఇలా ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నది, మీరు ఇస్తున్నది, మేము కలెక్ట్ చేస్తున్నది అంతా ఇండియా గ్రోత్ కోసం అనేలా నిర్మలా సీతారామన్ గారు అయితే స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ని, నేను ట్యాక్స్లని జీరోకి తీసుకురావాలనుకుంటాను కానీ అలా జరగదనేలా స్టేట్మెంట్స్ అయితే చెప్పారు. ఫ్రెండ్స్, సొల్యూషన్ ట్యాక్స్లని జీరో తీసుకురావడంలో ఉండదు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తూ బ్లాక్ మనీ రూపంలో ఎక్కువగా దాచుకుంటూ ట్యాక్స్లని కట్టకుండా ఉంటారో, దీని కారణంగా నెంబర్ ఆఫ్ ఇండియా పాపులేషన్ అయితే పెరుగుతూ ఉంటుంది. బ్లాక్ మనీలో ఉంచే వాళ్ళు బ్లాక్ మనీలో ఉంచేస్తారు. ఇక ఇండియా గ్రోత్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం కావాల్సిన డబ్బులు ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచే రావాలి కదా అని కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకెంత పెంచాలని కాకుండా, కట్టకుండా ఉంటున్న వాళ్ళు, తప్పించుకుంటున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, కోటీశ్వర్లు ఎవరెవరైతే రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎలా కలెక్ట్ చేయాలో కూడా గవర్నమెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు రావాలి. అండ్ దీనిపై మీ అభిప్రాయాలని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ దివి స్టాక్ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం, వీళ్ళు నోవాటిస్ కి సంబంధించిన ఎంట్రెస్టో అనే డ్రగ్, హార్ట్ ఫెయిల్యూర్ రిలేటెడ్ గా నోవాటిస్ డ్రగ్ ఎంట్రెస్టో రిలేటెడ్ గా దివీస్ వాళ్ళు అందిస్తూ ఉంటారు. ఇది ఎంత పెద్ద ఇంపార్టెంట్ డ్రగ్ అంటే ఎంటైర్ దివీస్ ఒక సేల్స్ లో 8% దగ్గరగా ఈ ఒక్క డ్రగ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ CDMO సేల్స్ లో అయితే ఏకంగా 19% దగ్గరగా దివీస్ కి సంబంధించి ఈ డ్రగ్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది నోవాటిస్ వాళ్ళకి సంబంధించి దీని రిలేటెడ్ గా కంప్లీట్ రైట్స్ ఉండేవి అండ్ ఏ ఒక్క ప్లేయర్ కూడా ఎంటర్ అయి కాంపిటీషన్ ఇవ్వకూడదనేలా రూల్స్ కూడా ఉండేవి. కానీ ఇప్పుడు US డిస్ట్రిక్ట్ కోర్ట్ వాళ్ళు ఇతర కంపెనీస్ దీని రిలేటెడ్ గా జెనరిక్ వెర్షన్ ని తయారు చేయకుండా ఏదైతే రూల్ ఆపుతూ వచ్చిందో ఆ రూల్ ని పక్కన పెడుతూ దానికి అగైనెస్ట్ గా తీర్పునిస్తూ ఎవరైనా ప్లేయర్స్ కావాలనుకుంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్ డ్రగ్ రిలేటెడ్ గా జెనరిక్ వెర్షన్స్ లాంచ్ చేయొచ్చనేసరికి ఇక ఇమీడియట్ గా ప్లేయర్స్ వర్క్ చేస్తారు. ఇమీడియట్ గా లాంచ్ చేయలేరు, బట్ కొంత టైం పడుతుంది. మోస్ట్లీ సెకండ్ హాఫ్ ఎండింగ్ లో అయినా సరే, FY25 సెకండ్ హాఫ్ ఎండింగ్ లో అయినా సరే దీనికి కాంపిటీషన్ కి ఒక జెనరిక్ డ్రగ్ US మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది అనేలా ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉండడం, అది నోవాటిస్ కి నెగిటివే. ఆ నోవాటిస్ డ్రగ్ ని కాంట్రాక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న దివీస్ ఒక పోర్ట్ఫోలియో మీద కూడా, CDMO పోర్ట్ఫోలియో మీద కూడా ఆల్మోస్ట్ 19% కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి సేల్స్ ని, దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది మనకి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఇవాళ స్టాక్ లో మనకి ఫాల్ కనిపించింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ వేదాంత హిందూ జింక్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వేదాంత వాళ్ళు హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా 2.6% వాటా అంటే నియర్లీ 11 crore షేర్స్ దగ్గరగా, 11 కోట్ల షేర్స్ దగ్గరగా OFS లో అంటే ఉంటున్న దగ్గర నుంచి డిస్కౌంట్ పెట్టి మార్కెట్ లో సెల్ చేస్తారనేలా అప్డేట్ అయితే చేశారు. ఇది కొంత టైం అయ్యేసరికి 11 crore కాదు 14 crore షేర్స్ దగ్గరగా సెల్ చేయబోతున్నాం అని వేదాంత వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఇది వేదాంతకి పాజిటివ్ గానే చూడాలి. ఎందుకంటే హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా వాటా గవర్నమెంట్ అమ్ముతుంది అనుకుని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పటి వరకు. కానీ సర్ప్రైజింగ్ గా వేదాంత వాళ్ళు వచ్చి గవర్నమెంట్ కాదు మేమే అమ్మబోతున్నాం అనేలా అప్డేట్ అయితే చేశారు. హిందుస్థాన్ జింక్ లో వేదాంత వాళ్ళకి 64.92% వాటా ఉంది అండ్ గవర్నమెంట్ కి 29.54% వాటా ఉంది. వీళ్ళిద్దరు కలిపితేనే 95% వాటా హిందుస్థాన్ జింక్ లో హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు 3% అబోవ్ దగ్గరగా వాటాని వేదాంత వాళ్ళు అమ్ముతూ ఉండడం, ఫ్లోటింగ్ అయితే కొంత పెరుగుతుంది. అండ్ దీని కారణంగా వేదాంత వాళ్ళు క్యాపెక్స్ రిలేటెడ్ గా డబ్బులు సంపాదించుకుంటారు అండ్ డివిడెండ్ ని కూడా ప్రకటిస్తారు. అండ్ వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఇది వేదాంత నుంచి కాదు, వేదాంత నుంచి డివిడెండ్ అప్డేట్ రావాలి. బట్ హిందుస్థాన్ జింక్ వాళ్ళు చేస్తున్న అప్డేట్ 20 ఆగస్ట్ న వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి డివిడెండ్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారని. సో 20 ఆగస్ట్ హిందూ జింక్ రిలేటెడ్ గా డివిడెండ్ అప్డేట్ వస్తుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో వేదాంత నుంచి కూడా ఆఫ్టర్ ఈ OFS మనం డివిడెండ్ అప్డేట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ HEG లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి భోపాల్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి IGST రీఫండ్స్ అండ్ పెనాల్టీస్ అంతా కలుపుకొని 282 కోట్లు కట్టాలనేలా షోకాజ్ నోటీస్ వచ్చిందనేలా బోర్డ్ అయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసింది. అండ్ దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా కంపెనీ రిప్లై ఫైల్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇదే కాదు రీజన్ స్టాక్ పడడానికి, మెయిన్ రీజన్ అయితే వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ మీకు ఎంత వీక్ గా ఉన్నాయో కనిపిస్తుంటుంది. అండ్ దీంతో పాటు స్టాక్ స్ప్లిట్ ని ఫేస్ వాల్యూ 10 గా ఉన్నది 2 గా చేస్తారంటున్నారు. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. అది యాక్చువల్లీ మంచిదే, బట్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్టేషన్స్ కంటే వెరీ వీక్ గా ఉండేసరికి దాంతో పాటు జిఎస్టీ నోటీస్ రెండు కూడా స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ కి ఇంపార్టెంట్ రీజన్స్ గా చూడాలి. నెక్స్ట్ గత కొంత టైం బ్యాక్ ఐపీఓ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయి మంచి గెయిన్స్ ని ఇచ్చిన మోతీసన్స్ జ్యువెలర్స్ వాళ్ళు 170 crores దగ్గరగా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్స్ ని రైజ్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వీళ్ళకి సోలాపూర్ లో మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్ లో స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి గవర్నమెంట్ క్లియరెన్స్ లభించిందని, సో ఇకపై వీళ్ళు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారనేలా సోలాపూర్ లో ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, కర్ణాటకకు సంబంధించిన ఒక వ్యక్తి 1,33,00,000 దగ్గరగా సైబర్ ఫ్రాడ్ కి గురయ్యారు. ఎలానో తెలుసా? మీ ఆధార్ కార్డ్ పేరుతో వేరియస్ సిమ్ కార్డ్స్ తీసుకున్నారు అండ్ మీ పేరు పైన చాలా డ్రగ్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి. సో మీరు వెంటనే వచ్చి ఇన్వెస్టిగేషన్ కి హాజరు కావాలంటో తను భయపడి సార్ మీరే ఏదో ఒకటి చేయాలి అంటే, సరే అయితే ఇమీడియట్ గా ఎవరిని కాంటాక్ట్ చేయకండి, ముందు మీ మొత్తం డోర్స్ వేసుకొని ఇమీడియట్ గా ఇంత డబ్బులు ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, మీ బ్యాంక్ అకౌంట్ ద్వారానే జరిగిందా లేదా ఫస్ట్ అది కన్ఫర్మేషన్ తీసుకోవాలని. డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక ఇంకా ట్రాన్స్ఫర్ చేయమని ఇలా స్లోగా విత్ ఇన్ ద షార్ట్ టైం 1,33,00,000 తనని భయపెట్టి తను ఏదో స్కామ్ చేసినట్లు, తనని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నట్లు, మీరు డబ్బులు పంపించకపోతే పెద్ద కేసులో ఇరుక్కుంటారన్నట్టు భయపెట్టి డబ్బుల్ని తీసుకున్న ఉదంతం కర్ణాటకలో బయటపడుతూ ఉంటే, ఇది గమనించండి. ఒక బిజినెస్ మ్యాన్ కేవలం వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన ఒక మెసేజ్ ని నమ్మి, మేము గోల్డ్ మ్యాన్ సాక్స్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఇలా పెద్ద ఏజెన్సీస్ లో పనిచేసే వాళ్ళం, మీకు ఐపీఓస్ లో మీకు మంచిగా రిటర్న్స్ రావాలన్నా లేకపోతే మీకు స్టాక్ మార్కెట్ లో మంచిగా కోట్లల్లో డబ్బులు రావాలన్నా మీరు నేను చెప్పినట్టు చేయండి అని ఒక గ్రూప్ లో యాడ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయించి మంచిగా లాభాలు వచ్చాయని చూపించి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసి అలా ఇద్దరు దగ్గర నుంచి 10 కోట్ల దగ్గరగా ఐపీఓల పేర్లతో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయించి మంచిగా లాభాలు వచ్చాయి కదా డబ్బులు బయటకు తీద్దామని ప్రయత్నిస్తే, మీకు ఎంతైతే లాభాలు వచ్చాయో అందులో 20% ముందు మీరు డబ్బుల్ని కడితేనే తర్వాత మాత్రమే డబ్బుల్ని తీయగలరని, సరే ఆ 20% నేను కట్టాల్సింది మీ దగ్గర పెట్టుకుని మిగిలిన 80% వేయండి నా ప్రాఫిట్స్ ని అన్నా సరే మినిమం 10% అయినా కట్టమని బేరాలు ఆడుతుండేసరికి ఇక తను స్కామ్ కి గురయ్యాడని అర్థమై పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. ఇది హైదరాబాద్ లో జరిగిన ఉదంతం. కర్ణాటక అని కాదు, హైదరాబాద్ అని కాదు, ఏ సిటీ అయినా సరే చదువుకున్న వాళ్ళే టార్గెట్ అవుతున్నారు. బికాస్ చదువు లేని వాళ్ళ దగ్గర మోస్ట్లీ మనకెందుకు వస్తాయి ఇలాంటి కాల్స్, ఎవరో స్కామ్ చేస్తున్నాడని ఫస్ట్ లోనే కనిపెట్టేస్తారు. చదువుకున్న వాళ్ళే ఓకే వీళ్ళు కాల్ చేస్తున్నారా అని ముందు ఇమీడియట్ గా నమ్మేసి రెప్యుటేషన్ పోతుందనో, పేరు పోతుందనో, లేకపోతే లాభాలు ఎక్కువగా వస్తాయనో క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఆశపడి మరీ ట్రాప్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలనేలా మనం మాత్రమే కాదు మన తెలిసిన వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రీసెంట్ గా ఐపీఓ వచ్చి లిస్ట్ అయిన వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ని గమనించారంటే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ పెరుగుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేద్దాంలేండి. 30% దగ్గరగా రెవెన్యూస్ పెరిగాయి, వెరాస్ లాసెస్ కూడా 30% దగ్గరగా పెరిగాయి. సో రెవెన్యూస్ లాసెస్ రెండు కూడా ఇన్ అండ్ అరౌండ్ 30% దగ్గరగా పెరిగాయి. ఈవెన్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, అదొకటి పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ లాసెస్ పెరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫర్దర్ మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉంటుంది, ఎందుకు ఆ లాసెస్ పెరుగుతున్నాయని, ఫర్దర్ ఎప్పుడు కంట్రోల్ చేస్తారు, ఎప్పుడు ప్రాఫిటబుల్ అవుతారు, ఇలాంటి కామెంటరీ మార్కెట్ సీరియస్ గా తీసుకుంటుంది. బికాస్ వీళ్ళు లాసెస్ లో ఉన్నారని మార్కెట్ ఆల్రెడీ తెలుసు. లిస్ట్ ట్యాగ్ కూడా 2 అప్పర్ సర్క్యూట్స్ ఇచ్చింది కాబట్టి లెట్స్ వెయిట్ వాళ్ళ కామెంటరీ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. హీరో మోటోకార్ప్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉన్నాయి. బికాస్ ఆఫ్ హైయర్ రా మెటీరియల్ కారణంగా మార్జిన్స్ అనుకున్నట్లు ఈసారి డెలివర్ చేయలేకపోయారని, బట్ కమింగ్ టైమ్స్ లో గుడ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకొస్తారనేలా నెంబర్స్ వీక్ గా ఉన్న కామెంటరీని పాజిటివ్ గా ఇస్తూ మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించారు ఇన్వెస్టర్ ని. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా గుడ్ గెయిన్ బిఫోర్ రిజల్ట్స్ కనిపించేసరికి ఆఫ్టర్ నెంబర్స్ కొంత స్టాక్ ప్రైస్ లో సెల్లింగ్ కనిపించింది. నైకా వాళ్ళ నెంబర్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వీళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ అండ్ ఈవెన్ ఫ్యాషన్ సెగ్మెంట్ లో కూడా గుడ్ గ్రోత్ నే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ డెలివర్ చేశారు. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ వీళ్ళు గుడ్ గ్రోత్ ని డెలివర్ చేశారు. బట్ yes వాల్యుయేషన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ గానే అనిపిస్తాయి. బట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ప్రాఫిటబిలిటీని లైక్ జొమాటో వాళ్ళలా పెంచుకుంటూ వెళ్తే ఈ వాల్యుయేషన్స్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కూడా మీట్ అవుతాయి. బట్ గుడ్ ట్రాక్ లోనే ప్రెజెంట్ నైకా ఉంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నారు. రెవెన్యూస్ డ్రాప్ అవుతున్నాయి అండ్ ఎక్సెప్షనల్ నెంబర్స్ అండ్ ఇతర ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఉంటున్న అదర్ ఇన్కమ్స్ లో వస్తున్న చేంజెస్ కారణంగా కూడా ప్రాఫిటబిలిటీ 64% దగ్గరగా డ్రాప్ అవుతుండడం సడన్ గా మార్కెట్ ఒక షాక్ కి గురి చేసింది. నెక్స్ట్ ఐఎస్జిఈసి గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయాల్సిన బిజినెస్. రెవెన్యూ లో గ్రోత్ ఉంది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా గుడ్ గానే గ్రో అయింది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పెరిగిపోయింది కదా, కాబట్టి స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ కాలేదు, కానీ నెంబర్స్ బాగున్నాయి. అండ్ మార్క్స్ అండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 18% దగ్గరగా రెవెన్యూస్ 200 basis points దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయి. ప్రాఫిట్స్ కూడా 27% దగ్గరగా గ్రో అయ్యాయి. గుడ్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ ఎస్జేవిఎన్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్సలెంట్ నెంబర్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ వీళ్ళ పవర్ రిలేటెడ్ గా చేస్తున్న వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ కూడా, వీళ్ళ పవర్ బిజినెస్ రిలేటెడ్ గా చేస్తున్న అప్డేట్స్ కూడా పాజిటివ్ గా ఉంటుండడం, మేనేజ్మెంట్ దగ్గర నుంచి గుడ్ కామెంటరీ కూడా వినిపిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ గెయిన్స్ కి ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఈ ప్రకాష్ పైప్స్ అనే కంపెనీ రిలేటెడ్ గా నెంబర్స్ ని గమనించండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ గ్రోత్ ఉంది, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ వీళ్ళు మంచిగానే
పోస్ట్ చేశారు. అండ్ కైటెక్స్ గార్మెంట్స్ వాళ్ళ నెంబర్స్ ని గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వెరీ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉంది. జస్ట్ మీరు ఈపీఎస్ దగ్గర గమనించండి చాలు. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో ₹1.20 పర్ షేర్ వీళ్ళు ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తూ ఉంటే ఇప్పుడు ₹4.50 ఎంతలా ఇంప్రూవ్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ పరంగా చూస్తే. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 798 crore ప్రాఫిట్ ఆర్ 799 ఇంకా యావరేజ్ ఇంకా రౌండ్ ఆఫ్ చేసి 800 crore అనుకుందాం. ఇప్పుడు నియర్లీ 3000 crore దగ్గరగా వీళ్ళు ప్రాఫిటబిలిటీని డెలివర్ చేశారు. ఓవరాల్ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ స్పెషల్ గా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ప్రెసెంట్ ఇవాళ రెసిస్టెన్స్ ని గమనించారా? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది రెసిస్టెన్స్ గానే ఉంది. ఒక టైంలో కొంత ఫేక్ బ్రేక్అవుట్ అని అనిపించిన మోస్ట్లీ అక్కడే మనకు కన్సాలిడేషన్ వచ్చింది. సో అదే ఫర్దర్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే 24 to 23 అండ్ బిలో వస్తుంటే 2450 అండ్ ఆ బిలో 23,890. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఇవాళ 2-3 టైమ్స్ దగ్గరగా రెసిస్టెన్స్ ఫేస్ చేసిన 49,860 అండ్ డౌన్ సైడ్ 49,580 బిలో 49,370. అండ్ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా మనం అనుకుంటున్నది ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ పెద్ద చేంజ్ ఏం చేయట్లేదు. మార్కెట్ లో ఒక రేంజ్ ఉందనేలా కొంత వీక్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో రేంజ్ బౌండ్ యాక్టివిటీని మనం కమింగ్ డేస్ లో మార్కెట్ లో అబ్జర్వ్ చేయొచ్చు అని రీసెంట్ డేస్ లో అదే కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ గా కూడా 23,800 డౌన్ సైడ్ అండ్ 24,600 అప్ సైడ్. భయం అంతా ఏంటంటే సడన్ గా మార్కెట్ పైకి వచ్చి ఎక్కడ 400 అబోవ్ వెళ్ళిపోతుందేమో, సడన్ గా వెళ్ళిపోతుందేమో ట్రాప్ చేయాలని బేర్స్ ని అని 600 అలానే ఉంచుతున్నాను. డౌన్ సైడ్ నేనైతే అనుకోవట్లేదు రీసెంట్ క్లోజ్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుందని. కాబట్టి 23,800 అలానే ఉంచుతున్నాను. 23,800 to 24,600 ఈ జోన్ లో మార్కెట్ కమింగ్ డేస్ లో ఉంటుందని పర్సనల్ గా నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.